రచయితలు సినిమాలకు రాస్తే అనే అంశం మీద ఇవాళ ఇక్కడ ఈ సమావేశం. ఇక్కడ ముఖ్యంగా మానవులు విశ్వమానవులు అని నినదించిన కువెంపు మనిషి జీవితాన్ని అంటే ఎంత అందంగా, సౌందర్యంగా, ఎంత హృదయంగా చిత్రించాలో చిత్రించిన శివరామ కారంత్. అట్లే మనిషి జీవితాన్ని, సాహిత్య పరిమళాన్ని రెండింటిని తోడు చేసి తెరకెక్కించిన గిరీష్ కాసరవల్లి లాంటి వాళ్ళు మనిషి జీవితమే వస్తువుగా తీసుకొని జీవితం అంతా సినిమాను విశ్వవ్యాప్తం చేసినటువంటి అదురే మాస్టర్, అదురే గోపాలకృష్ణన్ లాంటి వాళ్ళు వచ్చినటువంటి బుక్ బ్రహ్మలో సినిమా రచయితలు సినిమాకు రాస్తే ఎలా ఉంటుంది అంటే అదంతా పరంపర. సాహిత్యము, సినిమా ఈ రెండు కన్ను లాంటివి కర్ణాటక సమాజంలో. అదే ధోరణి తెలుగు సమాజంలోనూ ఉండాలని కోరుకుంటూ బుక్ బ్రహ్మ ఈ సెషన్ నిర్వహించడం కొద్దిగా గర్వకారణంగా ఉంది. అందులో పార్ట్ ఆఫ్గా ఒక పిల్లబచ్చ ఆయన నన్ను తీసుకొచ్చి పెట్టడం అనేది ఇంకా కొద్దిగా ఆనందంగానే ఉంది. ఆ పరంపరలో తెలుగు సాహిత్యంలో చలం నుంచి మొదలు పెడితే శ్రీశ్రీ లాంటి వాళ్ళు, ఆరుద్ర మొదలు పెడితే దాశరథి మొదలు, సినారె మొదలు, ఈ పరంపర మొదలయ్యి ఇవాళ తెలంగాణ సమాజంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో నవల కథతో తన కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉన్నటువంటి పెద్దింటి అశోక్ కుమార్ తన జీవితాన్ని అల్లకల్లోల జీవితంలోంచి వచ్చి సాహిత్యంలోనూ ఇటు సినిమాల్లోనూ రాణిస్తున్నటువంటి పింగళి చైతన్య ఇద్దరు వక్తలుగా ఇవాళ మన ముందున్నారు. వాళ్ళతోటి ఈ కార్యక్రమం నిర్వహించడం. అందులో భాగంగా మొదటి ప్రశ్న పెద్దింటి అశోక్ కుమార్ గారిని. అంటే ప్రస్థానం మీది మొదలు కాబట్టి చరిత్ర అక్కడి నుంచి వస్తే బెటర్ అని. తెలంగాణ సమాజం మరీ ముఖ్యంగా కల్లోల తెలంగాణ ప్రాంత గ్రామం నుంచి వచ్చిన మీరు సాహిత్య రంగంలోకి రావడానికి ప్రేరణ ఏంటి? సాహిత్యంలో మీ ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా పురోగమించింది అని చెప్పచ్చు. అందరికీ శుభోదయం. ముఖ్యంగా అరవింద్ గారు, ఆయన సినిమాతో సమాంతరంగా అటు సాహిత్యంతో ఇటు సినిమాతో సమాంతరంగా నడిచి వస్తున్న వాళ్ళు. చైతన్య పింగళి గారు మనకు పరిచయం అక్కర్లేనటువంటి తెలుగు సినిమాలో, తెలుగు సాహిత్యంలో వ్యక్తి. సినిమా అసలు సాహిత్యకారులు సినిమాకి రాస్తే అంటే సినిమా రాసేవాళ్ళు ఇంతకుముందు సినిమాలో ఉన్నవాళ్ళు సాహిత్యకారులు కాదా? ఈ అంశాన్ని టాపిక్ని ఇక్కడ పెట్టి దీని మీద అభిప్రాయాలు కోరినందుకు బుక్ బ్రహ్మకి నిజంగా ధన్యవాదాలు. ఒక అవసరమైనటువంటి టాపిక్. మిత్రులారా, ముఖ్యంగా సాహిత్యంలోకి నేను ఎలా వచ్చాను అన్నది అరవింద్ గారి ప్రశ్న. నిజంగా సాహిత్యంలోకి నేను వస్తానని కూడా అనుకోలేదు. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం అంటేనే ఉద్యమాల ప్రాంతం. అందున మాది సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి ఉద్యమాల గడ్డ. 15 ఏళ్ళ 20 ఏళ్ళ యువకుడు ఉన్నాడంటే పిడికిలెత్తి ఏ గ్రూప్లోనో కలిసి అన్యాయం జరుగుతుందని భూస్వాముల మీద, తర్వాత ఆధిపత్య వ్యక్తుల మీద పోరాటం చేసి ఉండేటటువంటి కాలంలో ఉద్యమ ప్రభావంతో ఉద్యమంలో ఉండి చదువుకుంటూ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి సందర్భం లోపల చాలా సంవత్సరాలు అనేక కారణాల వల్ల అటు నిర్బంధాలు, లేకుంటే ఏదో సమాజానికి చేయాలనేటువంటి ఒక తపన, వీటన్నిటి మూలంగా ఒక 5-6 సంవత్సరాలు నేను ఊరికి దూరంగా ఉన్నాను. తర్వాత ఉద్యోగం వచ్చి ఊర్లోకి వచ్చినాక ఒక ఐడెంటిటీ వచ్చింది, మనకు ఒక సెక్యూరిటీ వచ్చింది. నేను ఒక టీచర్ను, సరే నన్ను ఎవలేమనలే అని ఒక ఐడెంటిటీ వచ్చి ఊర్లోకి వచ్చినాక అప్పటికి నాకు సాహిత్యంతో సంబంధం లేదు,
నేను చాలా ఆలస్యంగా సాహిత్యంలోకి వచ్చాను. 33 సంవత్సరాలకు మొదటి కథ రాశాను. అంటే అప్పటికి సాహిత్యంతో సంబంధం లేదు, సాహిత్యం రాస్తాను, సాహిత్యం రాయగలను అన్నటువంటి ఒక నమ్మకం కూడా నాకు లేదు. ఆ సందర్భం లోపల ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఊరికి దూరంగా ఉండి వచ్చినాక ఊరిలో జరిగేటటువంటి మార్పు నన్ను సాహిత్యకారుడు చేసింది. ఎందుకు అంటే ఏదో ఈ సమాజానికి ఏమో చెయ్యాలనేటువంటి ఒక తపన, ఆ తపనలోంచి వచ్చినటువంటి ఆ ఆవేశము, ఏమీ చెయ్యలేము మనము ఈ సమాజానికి, మనతో ఏమీ కాదు, అయిపోయింది, ఏం చేయలేనటువంటి ఒక నిరాశ నిస్పృహ ఉన్నటువంటి తరుణం లోపల వ్యక్తి ఏం చేస్తాడు, రచయిత ఏం చేస్తాడు, కథలు రాసుకుంటాడు. ఆ బాధల్ని, ఆ కన్నీటిని, ఆ పాడుబడ్డ వాకిళ్ళని, తర్వాత శవాలు కూడా కనీసం చనిపోతే శవం పోయడానికి లేనటువంటి యువకులు ఉన్న ఊరుని, సగానికి సగం గల్ఫ్లో ఉన్నటువంటి ఊరుని చూశాక మొదటిసారి నేను కథలు రాయడం మొదలుపెట్టాను. అంటే సాహిత్యంలోకి వచ్చాను. నేను, నా ఉనికి, నా పరిసరాలు, మా ఊరిలో ఉండేటటువంటి వ్యక్తులు, సమస్యలు. అందుకే మా ఊరే నా కథల కార్యశాల, నా స్కూలే నాకు ప్రయోగశాల అని మొదటి నుంచి నేను చెప్పుకుంటూ వస్తున్నటువంటి వాక్యం. అట్లా నేను మొదటిసారిగా సాహిత్యంలోకి వచ్చాను సాహిత్యకారుడిగా. తర్వాత సమస్యల్ని, తర్వాత ఈ గ్లోబలైజేషన్, మెకనైజేషన్, యాంత్రికీకరణ, ఉద్యమాలు, ఇవన్నీ ప్రజల మీద, ఊరి మీద ఎలా ప్రభావితం చేశాయి, ఏ విధంగా ప్రభావం చూపాయి అనేటటువంటి అంశాల్లో తర్వాత రచయితగా కొనసాగాను. అట్లా సాహిత్య ప్రస్థానం మొదలైంది నాది. నాకు అంటే చాలా 15-16 ఇయర్స్ నుంచి కూడా నాకేమీ పని రాదు, వస్తే రాయడం వచ్చని మాత్రం నేను అనుకునేదాన్ని. రాయడం వచ్చి కాదు, రాయడం చేతనే రాయడం కాదు, కానీ ఎందుకో నాకు అదే కుదురుతుంది, అదే నాకు హ్యాపీనెస్ ఇస్తుంది అనేది నాకు ఐడియా ఉంది, అవగాహన ఉంది. అలా రాసేదాన్ని. కాలేజ్ మ్యాగజైన్స్కి కరపత్రాలు రాయడం, మొట్టమొదటి అలవాటు ఉండేది కరపత్రాలు రాయడం, కాలేజ్ మ్యాగజైన్కి రాయడం. అలా మొదలైంది. స్లోగా నాకు తెలియదు, అంటే చాలా కోపం వచ్చే సన్నివేశాలు ఉంటాయి, ఘటనలు ఉంటాయి. ఓన్లీ ఎక్స్ప్రెషన్ నాకు తెలిసి స్టార్టింగ్ ఫేజ్లో నాకు రైటింగ్ ఒకటే నా రిసార్ట్ అయింది, అంతే. అలా రాయడం మొదలుపెట్టాను. అంటే జర్నలిస్టుగా కరపత్ర సాహిత్యం నుంచి మొదలు పెడితే, అంటే జీవితాలను అక్షరీకరించే స్టోరీ కథనాలు రాస్తూ ఒక కథల సంపుటాన్ని కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత చిట్టగ్యాంగ్ విప్లవ వనితలు, దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. తర్వాత అంటే ఈ పరంపర ఉంది కదా, అంటే కథల సంపుటి నుంచి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఉన్న జర్నీలో మీ ఎక్స్పీరియన్స్? చిట్టగాంగ్ విప్లవ వనితలే మొదటి రాసిన పుస్తకం. కథలు విడిగా రాసిన తర్వాత సంపుటిగా వచ్చింది. చిట్టగాంగ్ పుస్తకమే ఫస్ట్ టైం. అది కూడా చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకం రాయడానికి నేను ఆవిడ క్యారెక్టర్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. 2012లో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది. ఆ టైంలో అందరూ బట్టల గురించి మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళు అమ్మాయిలు వేసుకునే బట్టలు ఎలా ఉంటాయి అనే దాని మీద డిస్కషన్ అవుతుంది. అదే టైంలో నేను కల్పనా దత్ పుస్తకం, ఆమె రాసిన ఒక ఆర్టికల్లో ఆమె గురించి చదివాను. బ్రిటిష్ వాళ్ళు ఉంటున్న తలదాచుకుంటున్న ఇంటిని చుట్టుముట్టినప్పుడు ఎవరెవరు లోపల ఉన్నారో పై షర్ట్ తీసేసి చేతులు పైకెత్తి బయటికి రమ్మంటుంది. రమ్మని వాళ్ళు ఆజ్ఞయిస్తారు. లోపల ఉన్న కల్పనా దత్ నేను చీర కొంగు ఉంచుకోవాలా తొలగించాలా అని అడుగుతుంది. లోపల ఫీమేల్ ఉందని అసలు వీళ్ళకి అవగాహన కూడా లేదు బ్రిటిష్ వాళ్ళకి. వాళ్ళు డాక్యుమెంట్ కేసు రాస్తున్నప్పుడు అందులో ఏం రాశారంటే, ఒక ఉమెన్, దట్ టు ఇండియన్ ఉమెన్ అక్కడ ఉన్న దానిలో ఆమె వాయిస్లో కొంచెం కూడా భయం కానీ సిగ్గు కానీ అనిపించలేదు. ఆ వాయిస్ ఇట్ వాజ్ సో నార్మల్, అంటే పై బట్ట తీయాలనేది సో నార్మల్ అనేది మెన్షన్ చేశారు. అది నాకు ఎందుకో రెండింటికి రిలేట్ అయ్యాను. అంటే బట్టల గురించి మనం ఎంత పెద్ద విషయం చేస్తున్నాము, దాని మీద ఎంత రేప్కి కూడా దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. 100 years బ్యాక్ ఎట్లాంటి ఫైట్ జరిగింది, ఆ టైంలో ఉమెన్ ఎలా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేసి ఉంటారు అనిపించింది. అది అలా స్టార్ట్ అయింది. ఇంకా అది అలా పుస్తకం అయిపోయింది. ఈ సాహిత్యంలోంచి సినిమాకి ఎలా మీరు పరిచయం అయ్యారు, సినిమాల్లో మీరు ఎలా గ్రోత్ అయ్యారు? చాలా మంచి ప్రశ్న సార్. ఒకటి ఏంటంటే, మనిషి కదలాలి, కదిలించే ఒక సంఘటన ఉండాలి, అప్పుడే సాహిత్యకారుడు అవుతాడు లేదా సినిమా రచయిత అవుతాడు.
ముఖ్యంగా ఏంటంటే రచయితగా నేను ఎట్లా మొదలైన క్రమంలో మాది చాలా గల్ఫ్ వెళ్తారు. మా ఊళ్ళో కూడా చాలామంది గల్ఫ్ వెళ్తారు. గల్ఫ్ వెళ్తే ఏంటంటే 2 కారణాలు. ఒకటి కరువులో ఉండేటటువంటి పరిస్థితులు. 2 పోలీసుల భయం, అంటే ఆడ ఉద్యమాలు ఉంటాయి, కేసులు ఉంటాయి. 3 నక్సలైట్ల భయం, అరే నువ్వు పోలీస్కి ఇన్ఫార్మర్ ఉన్నట్టున్నాడు అని కొడదామని. అయితే ఏం జరిగిందంటే ఒక ఆయన గల్ఫ్ పోయిండు. గల్ఫ్ పోయిన తర్వాత చనిపోయిండు పాపం. ఆజాద్ వీజా, అక్కడ ఏమి ఉండదు మనకి. అయితే అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేసిందంటే ఆయనకి ఒక మనిషికో తల ఆయన్ని జమ చేసి ₹1,00,000 అయినాయి. అప్పుడు భార్యకు ఫోన్ చేశారు, అమ్మ మీ ఆయన చనిపోయిండు, మరి ఈ శవం ఉన్నది, ఈ శవాన్ని పంపించాలంటే మీకు ₹1,00,000 అవుతాయి. కాదు అంటే శవాన్ని ఇక్కడనే తగలబెడతాము, ₹1,00,000 మీకు పంపిస్తాం, 1,00,000 కావన్నా శవం కావన్నా అని ఆమెకు ఫోన్ చేశారు. భార్య ఏమంటుంది, నాకు శవం కావాలంటుంది. పాపం ఏడ్చుకుంటూ నాకు శవం కావాలంటుంది. శవం పంపించారు. ఇక ఊరోళ్ళు ఏమన్నాడు పెట్టినట్టే, వీనికి ఈమెకి తలకాయ ఉందా బుద్ధి ఉందా, శవం చేసుకుని ఏం చేసుకుంటుందో వచ్చి కాల పెట్టేదేనే. సరే ఆనే కాల పెడితే ₹1,00,000 వస్తే బిడ్డ పెళ్ళని అవుతుండే అని పాపం బాగా తిట్టారు. ఆమె మస్తు బాధపడ్డది. వితిన్ 6 monthsలో మళ్ళొక సంఘటన జరిగింది. నిజంగా ఇట్లాగే మళ్ళొక ఆయన గర్భలో చనిపోతే వాళ్ళ భార్యకి ఇట్లాగే ఫోన్ చేశారు, అమ్మ మేము మిత్రులందరం కలిసి ₹1,00,000 జమ చేశాం, మరి ₹1,00,000 పంపంటావు శవం పంపంటావు అంటే పాపం ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇల్లు లేదు, 2 ఆడపిల్లలు. ఆమె ఆలోచించి మొన్నగా ఫలామైన ఆమెను తిట్టిరు కదా, ఇవాళ కూడా నన్ను తిడతారు కావచ్చు అని ఆమె ఏమనుకుందంటే ₹1,00,000 పంపండి అని. తెల్లారి నుంచి ఆమెను తిట్టుడు మొదలుపెట్టారు. ఏమైనా బుద్ధి ఉందా, ఈమెకు పైసలే కావాలి, మొగడాడ చచ్చిపోతే శవం వద్దని మనిషి పైసలే కోరుకున్నది, ఇంత అద్మానం ఉంటుందా, ఆడవాళ్ళందరూ ఖరాబ్ అయిపోయిన వచ్చి అమ్మ ఊరంతా తిట్టుడు పెట్టారు. అట్లా అన్న తిట్టిండు, ఇట్లా అన్న తిట్టారు. వితిన్ మళ్ళీ ఒక 3 monthsలో మళ్ళొక ఆమె భర్త చనిపోయాడు. సేమ్ టు సేమ్. అంటే ఎక్కువ ఆజాద్ వీజాలో పోతారు, అంటే విజిటింగ్ వీజా, 3 నెలలు అయినాక ఏదో పనులు చేసుకొని బతుకుతారు. అట్లా దొరికితే చనిపోతే ఏదైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళకి ఏమి ఉండదు. మళ్ళీ చనిపోయినారు, మళ్ళీ సేమ్, మళ్ళీ ఆమెకు కూడా ₹1,00,000 జమ చేశారు, మళ్ళీ ఫోన్ చేశారు. ఆమె నా దగ్గరికి వచ్చారు. అంటే మనం ఇప్పుడు నవ్వుతాం కానీ నిజంగా అప్పుడు ఏడుస్తాం. ఆమె ఏడ్చుకుంటూ సార్ నా భర్తను కోరుకోవన్నా, నా డబ్బులను కోరుకోవన్నా, నాకు భర్త డబ్బులు కాదు సార్, రేపు పొద్దున నన్ను అడపోసుకుంటారు, నన్ను తిట్టకుండా నేను ఏం చేయాలనో చెప్పు అని అన్నారు. నిజంగా ఆ సంఘటన తర్వాత నేను రచయితగా మారాను. అంటే హృదయం ద్రవించిన తర్వాత ఏం చెప్తాం మనం, అమ్మ డబ్బులు 2 మార్గాలు, డబ్బులు తీసుకోమంటావా శవం తీసుకోమంటావా, డబ్బులు తీసుకోమని అనలేము, శవాన్ని తీసుకోమని అనలేము. అంటే అటువంటి ఒక గుండెను పిండేటటువంటి సంఘటన సాహిత్యంలోకి వచ్చాక అటువంటి సంఘటనే మళ్ళీ నాకు సినిమాలకు మొట్టమొదటిసారిగా నేను సినిమాలకి క్రిష్ గారు నాకు ఈ సినిమా ఇండస్ట్రీని పరిచయం చేసి వెండి తెర మీద నా పేరును చూయించినటువంటి మహానుభావుడు ఆయన క్రిష్ గారు. చాలా అద్భుతంగా సినిమాలు తీస్తాడు, సాహిత్యం బాగా చదువుతాడు ఆయన. వాసిరెడ్డి నవీన్ గారు కథల పుస్తకం వేస్తాడు. ఆయన కథల పుస్తకం ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఉత్తమమైన కథలు తీసుకొని వేస్తాడు. అందులోపల ఒకటి మన ప్రాణం ఖరీదు 100 ఒంటెలు అనేటువంటి ఒక కథ సెలెక్ట్ అయింది. అంటే అందులోపల ప్రతి సంవత్సరం అవుతుండేనాయి, అందులోపల ఎక్కువ కథలు నాయి ఉంటాయి. అయితే ప్రాణం ఖరీదు అనే 100 ఒంటెలు చదివినాక నిజంగా ఆయన చాలా కదిలిపోయింది. అరే తెలంగాణ ఇంత అద్భుతంగా ఇంత కథలు అసలు ఇట్లా ఉంటాయా అని పిలిపించుకొని, ఆ కథ చదివిన పిలిపించుకొని, ఇది ఏంటిది మీ స్వానుభవమా అని అంటే, నిజంగా నేను రాసినటువంటి కథ ఒక 300 కథలు, 8 నవలలు, 10 కథా సంపుటాలు, 5 నాటకాలు, ఇవన్నీ నేను చూసిన కంటితో రాసినటువంటి కథలు. అందులోపల తెగారం అనేటువంటి కథ ఇప్పటికీ షిగాలు వస్తాయి. షిగాలు వస్తే షిగాలు అంటాం మేము, శివసత్తులు అంటాం, శిగమవుతారు. దాన్నే దేవదాసీలని, తర్వాత శివపార్వతులని, ఇవి రకరకాల పేర్లు ఉంటాయి. మా దగ్గర తెలంగాణలో మా సిరిసిల్ల ప్రాంతంలో శివం అంటాం. ఆ శిగాలు నిజంగా స్త్రీలకే ఎందుకు వస్తాయి, మగోళ్ళకే ఎందుకు రావు? అది దళిత బహుజన స్త్రీలకే ఎందుకు వస్తాయి అంటే మేము ఊరు నుండి అవే చూస్తుంటాం.
ఇన్సెక్యూరిటీగా ఉండేటటువంటి అంశాలను చూసినప్పుడు, అంటే ఇటువంటి ఆయన చదివినాక బాబు నువ్వు బాగా రాస్తున్నావు 2010లో, అప్పుడు వేదం సినిమా ఆయనకు రెండవ సినిమా, వేదం సినిమా ఆయన మొత్తం రాసుకున్నాడు. అందులో ఒక తెలంగాణ పార్ట్ ఉంటే తెలంగాణ డైలాగులు ఆయన రాసుకున్నాడు. తెలంగాణ డైలెక్ట్ కోసం వెతుకుతున్నటువంటి క్రమంలో ఇది చదివిన తర్వాత నన్ను పిలిపించుకున్నాడు. అట్లా నా సినిమా ప్రస్థానం మొదలైంది కృషి గారితో. సాహిత్యంలో అడుగులేస్తున్న టైంలో అంటే సినిమా పరిచయం అయింది. సినిమాలో ఎవరు అంటే సినిమా పరిచయం ఎట్లా, సినిమాలో మీరు ఎలా రాణించారు? 2006లో నేను శేఖర్ గారి ఫిల్మ్ గోదావరికి ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్. అది కూడా ఎలా అయిందంటే, నేను ఆనంద్ సినిమా మీద ఒక విమర్శ రాశాను. అంటే విమర్శ అంటే ఓన్లీ తిట్లని కాదు, విమర్శ ఎగ్జిస్టింగ్ అర్థంలో ఏదో అదే రాశాను. సో ఎగ్జిస్టింగ్ అర్థంలో ఏది ఉందో అదే రాసినప్పుడు అందులో ఒక్కటి నాకు ఏది అభ్యంతరం అనిపించిందో ఆ మాట రాశాను. ఆ మాట రాసినప్పుడు ఆ తర్వాత మామూలుగా థ్యాంక్స్ చెప్పడానికి కాల్ చేసి ఇది బాగుంది, ఇది బాగాలేదు అని నేను ఎక్స్ప్లెయిన్ చేశాక ఈ మాట నాకు నచ్చింది, ఏదో చెప్తే ఏదైనా ఇలా ఏమన్నా అభ్యంతరం ఉంటే చెప్పమని చెప్పారు. ఎప్పుడైనా ఫ్యూచర్లో ఏమైనా ఉన్న ఐడియాస్ ఉన్నా చెప్పండి అని చెప్పారు. గోదావరి ఫిలింకి నేను స్క్రిప్ట్కి అలా వర్క్ చేశాను. 2006 పేమెంట్ ఇచ్చారు. నా జీవితంలో అంత డబ్బులు ఎప్పుడు చూడలేదు. మనకి జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నప్పుడు శాలరీస్ కోసం వెయిట్ చేయడమే తప్ప ఏముండదు. అప్పటికి అది చాలా నామినల్ పేమెంట్, 2500 3000 అంటే కాదు. బట్ వర్క్కి మనీ వస్తుంది అనేది మనకు విచిత్రమైన విషయం రైటర్స్కి. సో ఇదేదో బాగుంది అనుకున్నా. తర్వాత చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ రైటింగ్ ఇందులోనే ఉన్నాను, జర్నలిస్ట్గానే ఉన్నాను, పేపర్స్లో రాస్తున్నాను, ఇటే తిరుగుతున్నాను. ఆరుద్ర గారు ఫిల్మ్ ఎంట్రీ ఎలా అయిందో ఆల్మోస్ట్ నాది కూడా అలాగే అయింది అనుకుంటాను చాలాసార్లు. ఆరుద్ర గారు ఒక పత్రిక పెడతారని తెలిసిన తర్వాత ఆ పత్రికలో రాయడానికి సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. పత్రిక పెట్టలేదు. సో ఎవరైతే ఎడిటర్గా ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి రోజు నా పని అని ఇంకేం చేయాలో తెలియక ఆయన రాజేశ్వరి ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళకి పరిచయం చేశారు, ఈ పని ఏదో ఒక్కటి చేయను. సో అలా నాకు ఎంగోస్ పరిచయం అయింది. నేను చిట్టగాంగ్ విప్లవ వనితలు రాసిన తర్వాత నేను ఒక స్టోరీ అనుకున్నాను, అది నరేట్ చేసినప్పుడు అలా వెళ్ళి. అంటే మీరు బాపుతో వర్క్ చేసిరు అంట? బాపుతో వర్క్ చేయలేదు. బాపు గారితో కూడా నాకు ఇలాంటిదే. అంటే ఒక ఏజ్లో ఎలా ఉంటుందంటే, మన రైలు పట్టాల మీద నడుస్తున్నప్పుడు రైలే పక్కకి వెళ్ళిపోవాలన్న ఒపీనియన్లో ఉన్న ఫేజ్ నాకు ఉంది నా లైఫ్లో. అట్లాంటి ఫేజ్లో ఉన్నప్పుడు నేను బాపు గారిని ఒకసారి కలిశాను, బొమ్మ కూడా అడిగాను. కలిసి నా జ్ఞాన ప్రదర్శన అంతా చేస్తున్నాను. ఆయన అన్నిటికీ ఇలా నవ్వుతున్నారు, అలా నవ్వుతున్నారు, రాముడు ఏంటి అలాగా, మీరు బొమ్మ ఏంటి అలా, నడుమేంటి ఇలా, అన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నప్పుడు ఆయన నాకు అలాగే వచ్చు, ఆయన అలాగే గీసానమ్మా, అలా ఏదో అలా కుదిరిపోయింది, నాకు వచ్చిందాలో నేను చేశానన్నప్పుడు ఒక 2 ఏళ్ళ తర్వాత అది చాలా మోడెస్టీ నేను తగిలింది ఏంటి అని. తర్వాత నేను మాట్లాడుతున్న ఉత్తరాల ద్వారానే. సో హీ టోల్డ్ అంటే ఫిల్మ్ వర్క్ ఎట్లా, శ్యామ్ బెనగల్ గారు నాకు ఆయన ఒక స్క్రిప్ట్ ఎట్లా అంటే ఇప్పటిలాగా టైపింగ్ ల్యాప్టాప్ లేనప్పుడు శ్యామ్ బెనగల్ గారిని వేరే కాంటెక్స్లో కలిశాను. సో ఆయన స్క్రీన్ ప్లే ఎలా రాసుకుంటారు, డిఫరెంట్ రీజన్స్ కలిసాను, కానీ నా జర్నీ ఇటు వెళ్తుందని అనుకుని కలవలేదు. అప్పుడు అవన్నీ కూడా నాకు కలిసి వచ్చాయి, స్టోరీకి స్క్రీన్ ప్లేకి డిఫరెన్స్ ఏంటి అండ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతావు, రేపు సినిమా తీస్తే నీకు అర్థమవుతుంది, ఇలాంటి మాటలు వాళ్ళు బాపు గారు అని. సో అట్లా. అశోక్ అన్న, అంటే సినిమాల్లో సాహిత్యం రాస్తున్నప్పుడు ఒక స్టైల్ ఉంటుంది, సమాంతరంగా మీరు సినిమాలకు వర్క్ చేస్తున్న సందర్భంలో దానికి ఒక శైలి ఉంటుంది, అంటే స్టైల్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఉన్న భేదం ఏంటిది? మీకు కంఫర్ట్గా సాహిత్యం రాయడంలో ఉందా, సినిమాలకు రాస్తున్నప్పుడు కంఫర్ట్ ఉందా? సినిమా అనేది బలమైన మాధ్యమం. నిజంగా మీరు 1000 కథలు రాసినా రానటువంటి పేరు ఒక సినిమాకి వస్తుంది. తర్వాత కథలు రాయడం వేరు. కథ ఏంటంటే ఒంటరి ప్రపంచం, మనం ఇంట్లో కూర్చుండి మన ఊహల్లో రాస్తాం. సినిమా అది కాదు. సినిమా అనేది మనం ఇతరుల యొక్క మైండ్లోకి వెళ్ళి వాళ్ళు ఏమి ఊహిస్తారు, తర్వాత వాళ్ళకి ఏం కావాలి అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, కొప్పుంటే మనం ఏ జడైనా ముడేయచ్చు, పెద్ద జడేయచ్చు, చిన్న జడేయచ్చు, పూల జడేసుకోవచ్చు. అట్లా రచయితకి ఆ ఇమాజినేషన్ కనుక ఉంటే మనం కథలు రాయొచ్చు, నావెల్స్ రాయొచ్చు, తర్వాత సినిమాకి రాయొచ్చు. కానీ సినిమాకి రాయడం అనేది వేరు, స్క్రిప్ట్ రాయడం అనేది వేరు. ఎందుకంటే ఒక్క కెమెరాలో ఒక్క ఫోటో
అది 1000 పేజీల అర్థాన్ని చెప్తుంది. మనం మామూలుగా కథలు రాసేటప్పుడు, నవలు రాసేటప్పుడు మనం ఆ ఫీలింగ్స్ని, తర్వాత ఆ ఎన్విరాన్మెంట్స్ని, పరిసరాలని వర్ణిస్తూ రాస్తాం. కానీ ఇందులోపల మనం వర్ణించి రాయాల్సిన అవసరం లేదు. అది కెమెరానే చూపిస్తుంది. దానికి కెమెరా చూపిస్తుంది, దానికి ఒక సంగీతం యాడ్ అవుతుంది, దానికి ఒక ఎమోషన్స్ ఉంటాయి, దానికి ఫీలింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ కోణంలోంచి మనం రాయాలి అంటే మనం ఫస్ట్ ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి. ముఖ్యంగా కథలు రాసేటప్పుడు ఒంటరిగా రాస్తుంటాం, మన స్వేచ్ఛ ఉంటుంది, మన ఇష్టం ఉన్నట్టు రాస్తాం, నువ్వు ఇష్టం ఉంటే చదువుతారు, లేకుంటలేదు. కానీ ఈ సినిమాకి రాసేటప్పుడు మన వెనుక డైరెక్టర్ ఉంటాడు, బాబు ఇది కథ కాదు, నువ్వు ఏమనుకుంటున్నావు, కథలు పడుతున్నావు, ఆ కథలు రాయకు అని అంటాడు. అంటే మనం స్క్రీన్ ప్లే వేరు, స్క్రీన్ ప్లే రాసేటప్పుడు దాని 1 లైన్ ఆర్డర్ వేరు, తర్వాత 1 లైన్ ఆర్డర్ని మనం స్క్రీన్ ప్లేకి రాసుకోవాలి. స్క్రీన్ ప్లే అంటే మళ్ళీ ఎమోషన్స్, ఎవరు ఎటువైపు ఉన్నారు, ఎట్లా చూస్తున్నారు అని క్లారిటీగా క్లియర్గా రాయాలి. అంటే మనం అందులో ఒక పరకాయ ప్రవేశం చేయాలి. చేసేటప్పుడు మనకు పూర్తి స్వేచ్ఛ ఉండదు. మనకు ప్రొడ్యూసర్ ఉంటారు, తర్వాత డైరెక్టర్ ఉంటారు, వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు, ఇట్లా కాదు ఇట్లా చేయాలని. అంటే కొంత మనం స్వేచ్ఛను తగ్గించుకొని వాళ్ళ వైపు నుంచి, తర్వాత ఆడియన్స్ వైపు నుంచి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు. కథ రాసేటప్పుడు ఇవన్నీ ఉండవు. కానీ సినిమా రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ సీన్ రాస్తున్నాము, ఈ సీన్ రాస్తే ఇంట్లో లెవెల్స్ ఏంటి, స్కేల్స్ చూస్తారు. ఆ ముందు సీన్ ఎట్లుంది, వెనక సీన్ ఎట్లుంది, తర్వాత ఇన్ లెవెల్స్ ఏంటి. ఈ స్కీన్లో కూడా డ్రామా ఎట్లా ఉంది, మెలో డ్రామా ఎట్లా ఉంది, మెలో డ్రామా బాగా చూస్తారు. ఆ మెలో డ్రామా రాసే క్రమంలో అది కథలకు పనికిరాదు. కథల్లో మనం మామూలుగా డ్రామా రాస్తాం, ఏంటంటే చిన్న స్క్రిప్ట్, ఒక 4 పేజీల కథ రావాలి. ఇది అట్లా కాదు. ఇది కూడా ప్రతి సీన్ మీరు గుర్తించండి, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు. 2 నిమిషాలు అంటే పెద్ద సీన్, అది నిమిషము 70 సెకండ్లు 60 సెకండ్లు, 60 సెకండ్ల ఆ ఫీలింగ్స్ రాయాలి. కాబట్టి మనం ముందుగా ఏంటంటే ఆడియన్స్ ఏం ఊహిస్తున్నారు, దీని ద్వారా నేను ఆడియన్స్కి ఏం చెప్తున్నాను, ఏం చెప్పాలి అనే పాయింట్స్తోనే ఇది రాయాల్సి ఉంటుంది. మీ విషయం అంటే కథ తర్వాత నాన్ ఫిక్షన్ ఇవన్నీ రాస్తూ ఉన్నారు మీరు. అంటే ఒక చేయి తిరిగింది అందులో. సమాంతరంగా మీరు స్క్రిప్ట్ అసిస్టెంట్గా తర్వాత స్టోరీ ఇస్తూ ఉన్నప్పుడు ఆ క్యాన్వాస్ తీసుకోవడము, ఆ డిజైన్ చేసుకోవడం ఉంది కదా, అందులో మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి? సవాళ్ళ పెద్ద అశోక్ గారికి చెప్పినట్టే ఉంటాయి ఆల్మోస్ట్. రైటింగ్ సినిమా ప్రధానంగా ఫస్ట్ ఏంటంటే అది ఒక బిజినెస్ మోడల్, అది మనం అంగీకరించి తీరాల్సిన సత్యం. దాన్ని ఏమి ఒక మనిషి ఉంటాడు, పెట్టుబడి పెడతాడు, అది సో వాళ్ళు అవుట్ ఆఫ్ ఫియర్స్ మాట్లాడతారు. ప్రొడ్యూసర్లు మోస్ట్లీ, డైరెక్టర్లు మాట్లాడరు, ప్రొడ్యూసర్స్ మాట్లాడతారు. మనం కనుక వాళ్ళతో మాట్లాడగలిగితే, ఒప్పించగలిగితే, ఏదైనా కావచ్చు. ఫండమెంటల్గా మనందరం మనుషులు ఎమోషనల్ బీయింగ్స్. నువ్వు ఎలాంటి ఎమోషన్తో, నువ్వు పాన్తో ఎమోషన్స్ ఎవోక్ చేసి చేయొచ్చు, నువ్వు సోషల్ అవేర్నెస్తో చేయొచ్చు, ఫెమినిస్ట్, ఎనీథింగ్. నువ్వు ఎమోషన్ కనెక్ట్ చేయగలిగితే ఆడియన్స్కి సరిపోతుంది అనే విషయంలో ఆ పాయింట్, ఆ ఫిలిము మనం వర్క్ చేస్తున్న దాని మీద ప్రొడ్యూసర్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే, కాన్ఫిడెన్స్ మాటలోనే కాదు, టెక్నికల్గా కానీ, స్టోరీలో కానీ, స్క్రీన్ ప్లేలో కానీ ఇవ్వగలిగినప్పుడు ఫ్రిక్షన్ తగ్గుతుంది. మ్యాక్సిమం ఇంకొంచెం మనకి స్కోప్ పెరుగుతుంది. మనకు కావాల్సినట్టు చేసుకోవడానికి స్కోప్ పెరుగుతుంది. కథ మనం ఆయన చెప్పినట్టు చాలా పర్సనల్, ఒకళ్ళే రాసుకుంటాము, ప్రింట్కి పంపిస్తాం, చదివే వాళ్ళు చదువుతారు, చదవని వాళ్ళు చదవరు. కానీ ఫిలిం కలెక్టివ్ వర్క్, చాలామంది కూర్చొని ఉంటారు, అందులో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చెప్పలేంది మ్యూజిక్తో చెప్పాలి, మ్యూజిక్ డైరెక్టర్తో సింక్ ఉండాలి, ఇవన్నీ స్క్రీన్ ప్లేలో భాగాల కిందకు వస్తాయి. అంటే నువ్వు ఏదైతే అంటోళ్ళు, ఇప్పుడు పోతన గారి భాగవతం చదివితే నువ్వు అందులో ఆయన వెళ్ళి రక్షించడానికి వెళ్ళాడు ఆ ముసలిని అలవైకుంఠపురంలో, ఆమె లక్ష్మీదేవి ఎలా పరిగెట్టుకెళ్ళింది అనే వర్ణను మ్యూజిక్లోనే ఎవోక్ చేయగలుగుతావు, నువ్వు స్క్రీన్ ప్లేలో ఎలాగో నువ్వు రాయలేవు. సో ఆ మిస్సింగ్ పార్ట్స్ ఏ ఉన్నాయో స్క్రీన్ ప్లేలో అవన్నీ నువ్వు మ్యూజిక్, సో నువ్వు మ్యూజిక్ డైరెక్టర్తో మాట్లాడుకోవాలి, కెమెరామెన్తో మాట్లాడుకోవాలి, సింక్లో ఉండాల్సి వస్తుంది. రైటరు, డైరెక్టరు, మ్యూజిక్ డైరెక్టర్, కలెక్టివ్ వర్క్. సో ఇందులో ఛాలెంజెస్ యాజ్ ఎ టీమ్ వర్క్ అవుతుంది. అందరి గోల్ కనుక ఒకటే అయితే మంచి సినిమా తీయాలి, ఆర్ కమర్షియల్ సోకాల్డ్ దీని నుంచి డబ్బులు రావాలి. మనం ఒకటి మాట్లాడి ఇంకొకటి లాగా బిహేవ్ చేయడానికి సినిమా ఇండస్ట్రీలో కుదరదు. నేను అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తాను, అది యాడ్స్ కూడా షూట్ చేస్తాను. నువ్వు ఈ సినిమా దేనికి తీస్తున్నావు అని మొదలు పెట్టినప్పుడు టీం అందరికి క్లారిటీ ఉండాలి. అప్పుడు అది అచీవ్ చేయడంలో ఛాలెంజెస్ డిస్కషన్తోనే సార్ట్ అవుట్ అవుతాయి. అయితే ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే, సాహిత్యకారులు సినిమాకి రాయడం అనేది ముందు నుంచి ఉంది. అసలు ఫస్ట్ ఫిలిం
ఎవరు మన ఈ హరిశ్చంద్ర అంటే మొదటి సాహిత్యం ఫామ్లో ఉన్నదే కదా, అది తీసుకుని వెళ్తాం. అది ఫస్ట్ని అవి రెండింటిని విడదీయలేం. లాస్ట్ 20-30 years నుంచి గ్యాప్ చాలా పెరిగింది. కమర్షియల్ ఫిలిం అనే ఆ వర్డ్స్ ఏమన్నా కానివ్వండి, సోకాల్డ్ కమర్షియల్ ఏ ఫార్మాట్ పేర్లు ఏమన్నా పడినివ్వండి, అవి వచ్చాక ఈ గ్యాప్ పెరిగింది. సాహిత్యకారులుగా మనకి డైరెక్టర్కి మనకి ప్రొడ్యూసర్కి ఉన్న ఫ్రిక్షన్ ఉన్నప్పుడు, ఫ్రిక్షన్ ఉంటే మనం ఏం చేయగలుగుతామంటే 100 తప్పులు సినిమా వల్ల జరిగితే సాహిత్యకారులు ఎంటర్ అయినప్పుడు 99 తప్పులు జరుగుతాయి, అంతే తేడా. అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. బట్ ఆ ఒక్క తప్పు ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఎందుకంటే సినిమా అనేది ఒక కలెక్టివ్ మెమరీ. ఒక కథ కానీ, ఒక నవల కానీ, ఒక షార్ట్ స్టోరీ ఏదైనా సరే, ఏ ఫామ్, నాన్ ఫిక్షన్ కావచ్చు, ఏదైనా ఒక పుస్తక రూపంలో వచ్చింది, ఒక మౌఖిక రూపంలో కొంతకాలం ఉన్నది ఏదైనా సరే, అది కలెక్టివ్ మెమరీ అన్నంత పెద్ద పదం వాడలేం. కానీ ఫిలిం డెఫినెట్గా కలెక్టివ్ మెమరీ అండ్ కలెక్టివ్ ఫామ్ వర్క్ కూడా. కాబట్టి సాహిత్యకారులు చేయగలిగింది ఫ్రిక్షన్ మొత్తంలో అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతాం, మనం పనిచేస్తున్న వాళ్ళందరికీ వ్యక్తిగతంగా చేయగలుగుతాం, ఫిలింలో దాన్ని రిఫ్లెక్ట్ చేయగలుగుతాం, ఆడియన్స్ కూడా రిఫ్లెక్ట్ చేయగలుగుతాం. ఆ 1%, ఆ ఒక్కటే దాని ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్గా. అన్న మీరు అంటే సినిమాల్లో స్టోరీస్కి తర్వాత అంటే స్టోరీ లైన్లో, స్క్రిప్ట్లో, అంటే కొన్ని సినిమాలకు మాటలు, అంటే ఒక్కొక్క విభాగంలో చేస్తూ ఉన్న దశలోనే మీరు సమాంతరంగా సినిమాల్లోనే పాటలు రాయడం మొదలుపెట్టారు. పాటలు రాస్తూ ఉన్నప్పుడు అంటే మామూలుగా జానపద పాటలు రాస్తూ ఉండడమో, లేకపోతే మనకు నచ్చి రాస్తూ ఉండడమో ఒక అనుభవము. సినిమాలో డైరెక్టర్తో సింక్ అవ్వడము, మ్యూజిక్ డైరెక్టర్తో కొలాబరేట్ అయ్యి మళ్ళీ తనతో ఇంకొక సింక్లోకి వెళ్ళి రాస్తూ ఉండడము, అదొక స్టైల్. మళ్ళీ అంటే అదనపు, అది వేరే లోకం అది. ఆ అనుభవంలో మీరు మీ అసలు అనుభవం ఏంటి? థ్యాంక్ యూ. చైతన్య గారు చాలా ఒక చక్కని విషయం చెప్పారు. 100 తప్పులు జరుగుతుంటే సరే, ఒకటి అటు రెండు అటు ఇటు 95-96. ఇది ఒక ఎట్లా జరుగుతుందంటే, ఒక స్కూల్ టీచరు పిల్లల్ని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్ మన ఎక్స్కర్షన్ ఒక పార్క్కి తీసుకెళ్ళిండు. పిల్లలందరూ పార్క్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూడలేదు కాబట్టి అది కొత్త ప్రపంచం. పార్కులా అద్భుతమైన ప్రపంచం. ఇవరిదాకా ఇంట్లోనే ఉన్నాడు, స్కూల్లోనే ఉన్నాడు కాబట్టి ఆ పార్కులో గడ్డి, తర్వాత చెట్లు అవన్నీ చూసారు, పరవశించిపోయి చాలామంది పిల్లలు ఎగురుతుండ్రు, దుంకుతుండ్రు. ఒక పిల్లాడు మాత్రం ఏడ్చుకుంటూ కూర్చుంటే టీచర్ అడిగిండట, నేను ఇంత దూరం తీసుకొచ్చిన బాబు, నువ్వు అందరిలోకి సంతోషంగా ఉండాలి కానీ నువ్వు ఏడ్చుకుంటే ఎందుకు కూర్చున్నావురా అంటే, సార్ నాకు మా బర్రె ఆదికి వచ్చింది సార్ ఈ గడ్డిని చూడగానే అని అన్నట్టు. బర్రె ఎందుకురా అంటే, ఇడికి తీసుకొస్తే కడుపు నిండా మేస్తారు అన్నాడు. అంటే పచ్చి గడ్డిని చూడగానే వాడికి బర్రె ఆకలి గుర్తొచ్చింది. అట్లాగే సాహిత్యం నుంచి పోయినటువంటి సినిమాలకు పోయినటువంటి రైటర్ ఏం చేస్తాడంటే, ఈ రైటర్ అన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు వాడు ఆ తన్లాట పెడుతుంటానంట. అబ్బా నాకు అది రాయాలి, ఇంట్లో ఇది చూయించాలి, ఈ ప్రజలకు ఇది పెట్టాలి అని తన్లాడతాడు. ఆ దృష్టికోణం వేరుగా ఉంటుంది. అంటే బర్రె యాదికి వచ్చినప్పుడు ఆకలి యాదికి వచ్చినట్టే ఒక మంచి స్క్రీన్ మీద ఒకటి అద్భుతంగా చెప్తున్నప్పుడు అబ్బా ఈ విధంగా చెప్తే బాగుండు అని వాడు అనుకుంటాడు, ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నం అనేది ఎట్లుంటుందంటే, ఒక రైటర్ని తీసేస్తే ఇంకో రైటర్ని పెట్టుకుంటారు. వాళ్ళకు నచ్చే విధంగా ఉంటే ఓకే, నచ్చని విధంగా ఉంటే రిప్లేస్. కానీ ఒక తెలివైన రచయిత ఏం చేస్తారంటే, తనకున్న పరిధిలోనే అక్కడనే ఉంటూ అక్కడనే చేస్తూ తెలియకుండా ఒక దాన్ని కప్పిపుచ్చినట్టు ఇటు నొప్పించకుండా తను ప్రయత్నం చేస్తూ ఉంటాడు అట్లా. ఎందుకంటే దృష్టికోణం వేరుగా ఉంటుంది. సంతలోన ఒక జోల కట్టి పసి గొంతు మోగుతుంటే నువ్వు అది గేయము అన్నావు, నేను అది గాయము అన్నాను అనమాట. అంటే దృష్టికోణం ఉన్నటువంటి ఒక పిల్లవాడు ఏడుస్తూ అద్భుతంగా పాట పాడితే చాలామంది అద్భుతంగా పాట పాడుతున్నారా అంటాడు సినిమా రచయితలు. కానీ సాహిత్యకారుడైన రచయిత, అరే నువ్వు అద్భుతంగా వాడుతున్నావు, నీ బాల్యం ఇండ్ల మగిపోవట్టే కదరా అని బాధపడుతుంటాడు. అట్లా పెయిన్ బాగా ఉంటుంది అందులోకి పోయినప్పుడు. అయితే ఈ డిఫరెంట్గా ఉండేటటువంటి కథ, ఇవి మీరు అడిగినట్టు ఈ పాటలు, సినిమా రచన అంటే మనము ముఖ్యంగా సినిమాల లోపల, అంటే ఇప్పుడున్నటువంటి సినిమాల లోపల బాగా చదువుకొని సాహిత్యాన్ని బాగా రాసిన వాళ్ళు ఉంటే అక్కడ బహుముఖాలుగా పాటలు రాయగలరు, తర్వాత డైలాగ్స్ రాయగలరు, కథలు చెప్పగలరు, స్క్రీన్ ప్లే రాయగలరు. అవి రాసేటటువంటి క్రమంలో ముఖ్యంగా ఏంటంటే, సినిమా అంటే
చైతన్య గారు చెప్పినట్టు పెట్టుబడి 10 రూపాయలు పెట్టినామంటే 20 రూపాయలు రావాలి. మనం ఏదో సిద్ధాంతాలు వల్లించి మనం ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం సమాజాన్ని మారుద్దాం ఇది సార్ అది సార్ అంటే ఓకే సార్ అంటాడు, తెల్లారి చెక్ ఇచ్చేస్తాడు, మీరు వెళ్ళండి సార్ తర్వాత కలుద్దామని అంటాడు. కాబట్టి తనకున్న పరిధిలో ఏంటంటే పాటలు రాయడం లోపల కానీ మొదలు మ్యూజిక్ ఇస్తాడు. మనకు 2 రకాలు ఉంటాయి పాటలు. మనం రాస్తే మ్యూజిక్ కంపోజ్ చేయడం వేరు, మ్యూజిక్ కంపోజ్ చేస్తే మనం రాయడం వేరు. అంటే కొన్ని సినిమాలకి ఈ విధమైన మూడు ఉండాలి అని అన్నప్పుడు వాళ్ళు మ్యూజిక్ కంపోజ్ చేసి ఇస్తారు మాకు. లేదు అంటే మీరు రాయండి సార్ ఈ సన్నివేశం ఇది అని అన్నప్పుడు రైటర్ రాస్తే దానికి అనుగుణంగా మ్యూజిక్ తయారవుతుంటుంది. మీరు ఫిదాలో ఊసుపోదు సాంగ్ రాశారు. అంటే ఆ కంపోజింగ్ ఉంది అంటే మ్యూజిక్ డైరెక్టర్తో సింక్ అవ్వడము ఆ జర్నీ ఉంటుంది కదా. అంటే స్టూడియో విత్ డైరెక్టర్ విత్ మీరు అంటే అసోసియేట్గా వర్క్ చేశారు కాబట్టి విత్ సెట్ అంటే ఈ ఉరుకులు పరుగులు ఉంటుంది. చాలామంది ఏమంటుంటారు అంటే చాలామంది సినిమా రైటర్లు షూట్లో కారేకి ఇంటికి వెళ్ళేలోపు పాట అయిపోయింది అంటాడు చాలామంది. అంటే 10 నిమిషాల్లో రాసేసా అంటారు చాలామంది సినిమా రచయితలు. కానీ మీరు అప్పుడప్పుడే మొదటి అడుగులు వేస్తున్న తరుణం అది. అప్పుడు అంటే ఒకవేళ ఎగ్జాంపుల్గా ఊసిపో సాంగ్ తీసుకుంటే అందులో మీ జర్నీ ఏంటి? నేను ఫిదా ఫిలింకి కో రైటర్ని కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న కో రైటర్ని. సో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు ఆయన తమిళియన్, అతను కూర్చున్నప్పుడు శేఖర్ గారు అతను కూర్చుని హమ్ చేస్తున్నారు. అతను తమిళ్ డైరెక్టర్ కదా, తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ కదా. సో నేను చాలా ఏదైనా దీనికి పదాలు పడతాయా, తెలుగు పదాలు పడతాయా పడవా, ఇలాంటి డిస్కషన్ ఎట్లా ఉండొచ్చు థీమ్ అని మాట్లాడుతున్నప్పుడు ఆయన హమ్ చేస్తున్నారు. నేను అప్పుడు ఊరికే ఊసిపోదు ఊరుకోదు అలాంటి 4-5 పదాలు 4-5 లైన్లో అనుకున్నాము. అలా పడుతున్నది మీటర్ కుదురుతుంది అని. ఆయన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయి ఉంటే నేను 4-5 పదాలు కూడా ట్రై చేసేదాన్ని కాదు, భయంగా ఉండేదాన్ని. తమిళ అయినా తెలుగు రాదని కాన్ఫిడెన్స్తో నేను చెప్పాను. అతను ఏమన్నారంటే ఈ తర్వాత వేరే వాళ్ళకి ఇద్దామని అనుకున్నాము, అయితే ట్యూన్ రికార్డ్ చేసి ఇవ్వాలి కదా రాయడానికి. ట్యూన్ రికార్డ్ చేసి వచ్చినప్పుడు ఈ పదాలనే వాయిస్ రికార్డ్ చేశారు, అది మ్యూజికల్గా ఉన్నాయి వర్డ్స్, సో కంటిన్యూ చేయొచ్చు కదా అంటే అట్లా యాక్సిడెంటల్గా ఫస్ట్ పార్ట్ రాశాను. కానీ నేను ఇందాక చెప్పిన సాహిత్యకారులు ఉంటే చదువుకున్న వాళ్ళ సినిమాల్లో వస్తే, సాహిత్యం చదువుకున్న వాళ్ళు వస్తే డిఫరెన్స్ ఏమంటే కళ్యాణ్ కృష్ణ గారు నేల టికెట్ అని ఒక సినిమా డైరెక్టర్, రవితేజ సినిమా. సో నేను అందులో ఒక లవ్ సాంగ్ రాశాను. రెండోది ఒక మాస్ నెంబర్, దానిని మామూలు పరిభాషలో చెప్పాలంటే ఇష్టం లేకపోయినా అలవాటైన భాష కాబట్టి చెప్తున్నా, ఐటమ్ సాంగ్ అంటారు దాన్ని, డాన్స్ నెంబర్ ఉంది. అది నన్ను రాయమన్నారు. సార్ రవితేజ గారి అంటే చాలా ఇది ఉంటుంది, దానికి నేను ఎట్లా రాస్తాను, నేను రాయలేను సార్ అంటే ఆయన మంచి మాట చెప్పాడు. కళ్యాణ్ కృష్ణ గారు చిన్న కుర్రోడు అబ్బాయి, అతను ఏం చెప్పాడంటే మేడం ఇదే పాట నేను ఎవరికైనా ఇవ్వగలుగుతాను, నేను కనుక మగవాళ్ళకి ఇస్తే స్లీజ్ వచ్చే ఛాన్స్ ఉంది, ఆడవాళ్ళు రాస్తే స్లీజ్ రాకపోవచ్చు, డాన్స్ పదాలు ఏమైనా పడచ్చు, అంటే మాసీ పదాలు వేరు స్లీజ్ వేరు, మాస్ వర్డ్స్ పడచ్చు, స్లీజ్ రాకుండా ఛాన్స్ ఉంది. కాబట్టి నేను నా సినిమాని పడంగా పెట్టుకుని మిమ్మల్ని ఏమి రాయమన్నాను కదా, ఈ స్లీజ్ రాకుండా ఉండడం ఒకసారి ట్రై చేద్దాం, రాకపోతే వెళ్ళిపోతాం ఇంకొకళ్ళ దగ్గరికి. అదే నేను మేల్ లిరిక్ రైటర్తో కూర్చొని సార్ ఈ పదం మార్చండి, ఇది ఆడియన్స్ కొంచెం ఉంటారు ఇబ్బంది పడతారు అలా చెప్పుకోవాల్సి వస్తుంది, డిఫాల్ట్ మీకు పనిచేస్తుంది బ్రెయిన్ అనుకుంటున్నాను నేను, స్లీజ్ రాయకూడదని. సో అది ట్రై చేశాను నేను. ఆ పాట ఆయన అంటే సినిమాలో తీసుకున్నారు. సో సాహిత్యకారులు సినిమాల్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. మనం పాటలు రాస్తాం, కేవలం సినిమా రైటింగ్ కథ డైలాగులు స్క్రీన్ ప్లే అనే కాదు, పాటలు కూడా రాసినప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ ఏదైతే ఇందాక నేను 99-100 డిఫరెన్స్ చెప్పానో ఇవి ఉంటాయి. అశోకన చిన్న క్వశ్చన్, అంటే సినిమా పెట్టుబడి అంటే మనం వాళ్ళు రూపాయి ఇస్తే కనీసం వడ్డీతో కలిపి మనం రూపాయిన్నర తిరిగి ఇవ్వాలి, అదొక బాధ్యతగా ఫీల్ అవుతాం ఇప్పుడు మనం. అంటే ఇప్పుడున్న సినిమాల్లో రైటింగ్ డిపార్ట్మెంట్ అనేది చాలా సినిమాల్లో లేదు. ఒక డైరెక్టర్ పేరు ఇంత పెద్ద బోర్డులో వస్తే దాని కింద మాటలు, కథ, కథనము, కొన్నిసార్లు ఇంకా స్క్రీన్ ప్లే వస్తుంది, ఇంకొన్నిసార్లు పాటలు వస్తుంది, కొన్నిసార్లు ఇక సంగీతం అది పోతా ఉంటుంది, ట్రైన్ బోగిల్లాగా పోతా ఉన్న దశ. ఇంత పెద్ద క్రైసిస్ వచ్చింది. అంటే ఒక దశలో సినిమాకు ఒక రైటింగ్ టీం ఉంటుంది, దాంట్లో ఒక 2-3 రచయితలు ఉన్న కాలం చూస్తే ఇప్పుడు డైరెక్టర్ పేరు కిందనే ఈ రైలు బోగి ఉంటుంది ఒకటి. అంటే ఈ మార్పులు ఎట్లా చూడాలి మనం?
అంటే మీరన్నట్టు అది కమర్షియల్. ఎప్పుడైనా ఆర్థిక విషయాలతో సంబంధం ఉన్నటువంటి అంశాలలో వాళ్ళు అట్లాగే ఆర్థిక సూత్రాలను ఈక్వేషన్ చేసుకొని చూస్తారు. ఎందుకంటే మీరు ఒక సక్సెస్ ఇచ్చిండ్రు అనుకోండి, సక్సెస్, సినిమా సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే డబ్బుల మీద. 3 కోట్లు పెట్టినాం అనుకో, 6 కోట్లు వచ్చినాయి అంటే యావరేజ్ గాడింది సరే అని అనుకుంటాం. 10 కోట్లు వచ్చినాయి అనుకో, మంచి సరే సక్సెస్. దానికి 30 కోట్లు వచ్చినాయి అనుకో, వండర్ఫుల్ సక్సెస్, అద్భుతమైన సక్సెస్, బాగా సక్సెస్ వచ్చింది అని అంటుంది. అంటే టాక్ ఎట్లా వచ్చింది, తర్వాత మంచిదా చెడదా, ఎట్లా ఇన్ఫ్యాక్ట్ చూపించింది అనేది పక్కకు పెడితే డబ్బులతో చూస్తారు సక్సెస్ అనేది. అట్లా ఎక్కువ డబ్బులు వస్తే మంచి సక్సెస్ అన్నట్టు. ఆ విధమైనటువంటి క్రమంలో ఇప్పుడు సినిమాల లోపల ఏంటంటే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. అంటే పెద్ద సినిమాలు తెలుగులో అయితే పెద్ద సినిమాలు అంటే 100 కోట్ల బడ్జెట్తో చేసేటటువంటి సినిమాలు ఇప్పుడు చాలా తగ్గినాయి, భరిస్తలేరు అంత. ఎందుకంటే సినిమా థియేటర్లకు వెళ్ళి ప్రజలు ఇప్పుడు సినిమాలు చూడడం లేదు. ఎవరు అభిమానులు వాళ్ళు అంటే 16 నుంచి 25, 26 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలు మాత్రమే సినిమా వెంటనే 100 రూపాయల జేబులు ఉంటే ఆవేశంగా పోయి చూస్తాడు. 26, 27 ఉన్నవాడు సంసారము, భార్య, పిల్లలు, రేపు ఓటీటీలు వస్తుందిలే, లేకుంటే సినిమాలు వస్తుంది, లేకుంటే ఐబొమ్మలు వస్తుందిలే, అది ఇది అనుకుంటాడు. పోయి ఆవేశం ఉండదు దానికి, ఇప్పుడే పోయి నేను చూడాలనంత ఆవేశం ఉండదు. అంటే ఎక్కువ సినిమాలు ఈ టీనేజ్ వాళ్ళను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ యొక్క మానసిక స్థితులు, వీళ్ళ ఎమోషన్స్ వీటిలో దృష్టిలో పెట్టుకొని ఎక్కువ చేస్తుంటారు. అది సక్సెస్ ఫార్ములా. తర్వాత ఏంటంటే మామూలుగా ఒకటి సక్సెస్ ఫార్ములా ఏంటంటే ప్రేమ కథ, ఒక హీరో హీరోయిన్, 4 పాటలు, డ్యాన్స్లు, అది అద్భుతంగా, అది కమర్షియల్ ఫార్ములా. ఆ ఫార్ములా పోతుంది. ఈ పోయేటటువంటి ఫార్ములా క్రమం లోపల రైటర్స్ యొక్క ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది అందులో. అంటే కొన్ని సినిమాలకు రైటర్స్ ఉండరు. అంటే డైరెక్టరే తనే రాసుకొని ఒక సినిమా పట్టుకొని కథ పట్టుకొని పోతాడు. పోయి సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది ఇది సార్ అని అంటే ఓకే అని అనుకుంటే ఆయన 2, 3 అసిస్టెంట్లను పెట్టుకొని అప్పటికే ఆయన రాసుకున్నాడు, కథ రాసుకున్నాడు, డైలాగ్స్ రాసుకున్నాడు. కాబట్టి వాటికి జస్ట్ అటు ఇటు సర్ది కొద్దిగా ఫ్రేమ్లో పెట్టేసి వీళ్ళు పెడతారు. అట్లా డైరెక్టరే రైటర్ అయిపోతున్నాడు. అంటే తక్కువ బడ్జెట్తో ఉండేటటువంటి సినిమాలలో 3 కోట్లు 2 కోట్లు తీసేటటువంటి సినిమాల్లో ఇవన్నీ రైటర్ను వీళ్ళను వాళ్ళను అంత ఎక్స్పెండిచర్ భరించే పరిస్థితులు లేనప్పుడు ఏం చేస్తారంటే డైరెక్టర్ రైటర్ అవుతాడు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమా అనేది ఒక ఫ్యాషన్ కాబట్టి చాలామంది ఏంటంటే సరే నా పేరు వేయకున్నా సరే నేను రాస్తాను, నెక్స్ట్ సినిమాకు నీకు అవకాశం ఇస్తాము, లేకుంటే తర్వాత చూస్తాము అని ఇట్లా కోఆపరేషన్లు కూడా పోతుంటాయి. కాబట్టి ఈ వాస్తవంగా చెప్పాలంటే తగ్గిండ్రు, రైటర్ ప్రాధాన్యత తగ్గింది, రైటర్ ప్రమేయం తగ్గింది, డైరెక్టరే రైటర్ అవుతున్నాడు, ఆయనే రాసుకుంటున్నాడు. మీరు స్క్రిప్ట్ స్టోరీ ఒకటి అనుకొని స్క్రిప్ట్ తోటే వెళ్తాం షూట్లోకి. సడన్లీగా కెమెరా పెట్టాక సడన్లీగా సీన్లో డైలాగ్స్ మారడము, కొన్నిసార్లు సీన్ కూడా మార్చాల్సి వస్తుంది. అంటే మనం ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని రాసుకున్న స్పేసు, టైము, స్వేచ్ఛ ఆన్ సెట్లో రోలింగ్ అవుతున్న టైంలో అది సాధ్యం కాదు. అంటే ఆ సెకండ్స్లో పడతా ఉండాలి పదాలు, కానీ వితిన్ క్లోజప్కి ఏం పడాలి, వైడ్కి వచ్చేసరికి ఏం పడాలి, మళ్ళీ కౌంటర్ హీరోయిన్కి వచ్చేసరికి మళ్ళీ, అంటే ఇదంతా ఫార్మేట్లో అప్పటికప్పుడు రాసుకోవడంలో ఉండేటువంటి ఒక సవాలు కంటే ఇంకేదో పదం వాడాలి. అంటే ప్యానిక్ అయ్యే సీన్ అది ఒక రకంగా మనకి ఇన్సైడ్. దాన్ని ఎదుర్కోవడంలో మీరు ఎదుర్కొన్నారా, లేకపోతే ఎదుర్కోవడంలో రైటర్కి ఉండేటువంటి స్థితి ఏంటి? అంటే ఆల్మోస్ట్ స్క్రిప్ట్ రెడీ అయ్యి మన సెట్ మీదకి వెళ్ళేసరికి ఇప్పుడు క్లోజప్ ఉండాలా, వైడ్ ఉండాలా, ఎక్స్ట్రీమ్ వైడా, ఇవన్నీ స్క్రీన్ ప్లేలో భాగమే. అంటే ఫస్టే వాటితో వెళ్ళిపోతాం. చేంజ్ చేయాల్సిన సిచ్యుయేషన్ ఆన్ స్పాట్ ఎక్కడొస్తుందంటే మోస్ట్లీ నేను ఇప్పుడు 7 ఫిలిం, ఇప్పుడు ఇంకో 2 ఫిలిమ్స్కి వర్క్ చేస్తున్నాను ప్రాజెక్ట్లో. ఎక్కడ వస్తుందంటే నటులు యాక్టర్స్ వాళ్ళు దానిని మనం అనుకుంటున్న ఎమోషన్తో ప్రజెంట్ చేయలేకపోతున్నారు అని అనిపించిన వాయిస్ మాడ్యులేషన్, ఎక్స్ప్రెషన్లో అండ్ ఇద్దరి మధ్య 2, 3 నటులు వాటెవర్ అక్కడ పండట్లేదని మనకు అనిపిస్తే మనం ఇమాజిన్ చేసుకున్నట్టు అక్కడ డెలివర్ చేయడం ఈజీ కాదు. అప్పుడు స్పాట్లో కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుంది. బట్ మనం కనుక అది పేక ముక్కలు, స్క్రీన్ ప్లే అనేది ఒకటి పైకి లాగామంటే పేక ముక్కలు మేడ అంటాం కదా, మొత్తం పడిపోతుంది. స్క్రీన్ ప్లే మార్చే సాహసం చేయకూడదు. మ్యాక్సిమం మనం చేయగలిగింది
డైలాగులు మార్చచ్చు. అతను పలకలేకపోతున్నాడు, ఎమోషన్ రావట్లేదు అలా అనుకుంటా. స్క్రీన్ ప్లే చేంజ్ అయితే 33వ పేజీలో తేడా కొట్టిందంటే క్లైమాక్స్లో తేడా కొడుతుంది. సో స్క్రీన్ ప్లే ఫిక్స్ అయ్యి ఇంతే అనుకుని వెళ్ళాలి. డైలాగ్స్ ఓకే, అది మనకి ఒక మాట మనం రాసిన మాట మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే చాలా కింద స్థాయిలో అతను పలుకుతుండొచ్చు, అతను ఆమె అసలు దాన్ని వేరే ఎమోషన్ తీసుకుని వెళ్ళి మనమే ఈ మాట అర్థం నేను ఇలా ఫీల్ అయినా అన్నట్టు కూడా ఎమోట్ చేయొచ్చు. ఈ ఛాన్సెస్ ఉన్నాయి. డైలాగులు మార్చగలుగుతాం, నాట్ స్క్రీన్ ప్లే. అట్లే చాలామంది ఈ విషయంలో అంటారండి, స్క్రీన్ ప్లే కనుక అయిపోతే 90% సినిమా అయిపోయినట్టు. ఎందుకంటే షూటింగు, డబ్బింగు, తర్వాత మ్యూజిక్ అవన్నీ ఒక 10%. స్క్రీన్ ప్లే కనుక కంప్లీట్ అయ్యి స్క్రిప్ట్ చేతులు ఉన్నది, ఇక దీన్ని మార్చలేమని. అలా తెల్ల కారు అని అంటే తెల్ల కారే కావాలి, ఇక ఎర్ర కారుకు పర్మిషన్ ఉండదు. అట్లా కనుక అంటే దాదాపు ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. కానీ ఒకప్పుడైతే కంప్లీట్ స్క్రీన్ ప్లే పట్టుకొని స్క్రిప్ట్ పట్టుకొని ఇక మార్చము అన్నప్పుడే సెట్ మీదకి వెళ్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే తను అన్నట్టు జస్ట్ మార్చితే ఏమైందంటే ఒక సీన్ కానీ తర్వాత ఎవరైనా వాళ్ళు అంత ఆ విధంగా పలకలేకపోతే డైలాగ్స్ మారుస్తుంటారు. ఆ మార్చేటటువంటి క్రమంలో ఏంటంటే ఆల్రెడీ రైటరు ఉంటాడు కాబట్టి ఆయన దాంతో ట్రావెల్ అయి ఉంటాడు కాబట్టి ఈజీగానే మార్చగలుగుతాడు దానికి. ఓకే, మనం స్టోరీ రాస్తున్నప్పుడు మన ఫ్లాట్లో మన ఆడియన్ ఎవరో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం ముందు కూర్చోబెట్టుకొని రాసినట్టుగానే రాసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ సినిమాకి వచ్చేసరికి ఊర్లో సంతకు వచ్చి వారానికి ఒకసారి సంత జరిగే చోటుకు వచ్చి సినిమా చూసిపోయి ఆడియన్ ఉంటాడు. హైదరాబాద్ ఐమాక్స్లో పిల్ల జల అందరిని తీసుకొని వెళ్ళిపోయి ఒక ఐమాక్స్ థియేటర్లో 3Dలో చూడగలిగే ఆడియన్ ఉంటాడు. బీ టౌన్లో ఈ కాలేజీలో సార్ల బాధ, టీచర్ల బాధ పోరుబడలేక ఎగ్గొట్టి ముందు కింద కూర్చొని కూడా చూడగలిగే పిల్లలు ఉంటారు. అంటే దీని ఆడియన్స్ వేరే ఉంటారు. స్టేజెస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, చాలా రకాలుగా ఉన్న అమ్మాయిలు, అబ్బాయిలు సీరియల్ చూస్తూ గ్యాప్ వచ్చినప్పుడు, సుత్తొచ్చినప్పుడు మళ్ళీ సినిమా చూసి మళ్ళీ సీరియల్కి వచ్చే ఆడియన్స్ కూడా ఉంటారు. ఇన్ని రకాల ఆడియన్స్ని అంటే అంటే సినిమా స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు ఉండే ప్రెజర్ ఎలా ఉంటుంది, అంటే అసలు ఎలా హ్యాండిల్ చేస్తాడు ఒక రైటరు, సినిమా రైటరు? అంటే ఎందుకంటే ప్రతిసారి మనం ఏది పెడుతున్నా, ఏది పేపర్ మీద పెట్టబోతున్నా, అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే నీకు మొత్తం కెమెరా ఎలా వర్క్ చేయాలి, యాక్టర్స్ ఎలా వర్క్ చేయాలి, దాని తర్వాత లొకేషన్స్ ఏంటి, డైరెక్షన్ టీం ఎట్లా పనిచేస్తుంది, కెమెరా టీం ఎట్లా పనిచేస్తుంది, మ్యూజిక్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, ఇలా డిఫరెంట్ అన్నిటినీ కూడా వీటితో పాటు బడ్జెట్ని కూడా స్క్రీన్ ప్లేనే డిసైడ్ చేస్తుంది. ఎంత బడ్జెట్ అవ్వబోతుంది ఈ సినిమాకి అని. ఎంత బడ్జెట్ అవ్వబోతుందని రాగానే ఇంకా అక్కడ మనకి ప్రెషర్ స్టార్ట్ ఉంటుంది. దాన్ని రకరకాల క్వశ్చన్లు వేస్తారు. ఇది మార్చమని చెప్తారు, అది మార్చమని చెప్తారు. ఎందుకంటే సార్ ఇవన్నీ ఇక్కడ నడవవు, ఇవన్నీ ఇక్కడ ఐమాక్స్లో నడుస్తాయి, లేకపోతే ఇంకొకటి కొన్ని పదాలు ఉంటాయి. మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఆ వర్డ్స్. సాహిత్య లోకంలో ఉన్నప్పుడు కానీ, ఉద్యమ నేపథ్యంలో ఉన్న వాళ్ళం కానీ అలాంటి వర్డ్స్ యూజ్ చేయడానికి ఇష్టపడము, ఇబ్బంది పడతాం. కానీ వర్డ్స్ అలాగే ఉంటాయి. ఐటమ్ సాంగ్ అనే మాట ఎలా ఉంటుందో అలాగే ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ మాటలు వస్తాయి. అది చాలా కష్టమైన డివిజన్. కానీ రోజు పొద్దుస్తమాన ఆ మాటల మధ్య మనం తిరుగుతూ ఉంటాం. అదే ఒక సగం ఫ్రిక్షన్. దాన్ని దాటి మాట్లాడేటప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదట వీళ్ళకి ఈ అంటే డివిజన్ ఒక ఫార్మాట్ ఉంది, దానికి కూడా ఇక్కడ ఒక ఐటమ్ సాంగ్ పడాలి, ఇక్కడ ఇలా రావాలి, ప్రీ క్లైమాక్స్ ముందు ఫైట్ ఎవోక్ చేయాలి ఎమోషన్స్ అని. వీటిని కాదు డిఫరెంట్ ఫార్మాట్లో వెళ్ళాలి, అర్థం కావాలనేది రైట్. మొత్తం ఎంటైర్ బడ్జెట్ ప్రొడక్షన్ అంతా రైటర్ మీద ఆధారపడి ఉంటుంది. సో ప్రతి క్షణం ఆ ప్రెషర్ ఉంటుంది. ఈవెన్ డైరెక్టర్ రైటర్ డిఫరెంట్ అయితే కనుక రైటింగ్ మించే కదా సినిమా వచ్చే, స్క్రీన్ ప్లే మించే కదా. సో ప్రతి క్షణం నువ్వు ఇన్ని కోట్లకి అకౌంటబుల్ అనే ప్రెషర్ మధ్య డెలివర్ చేయడం అత్యంత కష్టమైన విషయం. అయితే ఇప్పుడు డిఫరెన్స్, ఇప్పుడు చాలా రోజులు చిన్న సినిమాలు వచ్చి చాలా బలగం లాంటి సినిమాలు వచ్చిన తర్వాత వాటిని అవి హిట్ అవుతున్న విధానం చూసి అర్థమైన తర్వాత మళ్ళీ కొంత ఏం అర్థమవుతుంది, ఏం రియలైజ్ అయ్యారంటే ఎమోషన్ అనే దానికి క్లాస్ డిఫరెన్స్ ఉండదు. నీకు పర్సనల్ ఎమోషన్ అది ఎవోక్ చేయగలిగినప్పుడు ఏ మనిషి అయిన వాడని కదిలిపోతాడు. అక్కడ డబ్బులు ఉన్నాయని గ్రహించారు.
సో వాళ్ళు అలా గ్రహించగానే మనం కొత్త కథలు వింటాం అనేదానికి ఓపెన్ అవుతుంది. సాహిత్యకారులు ఎవరైనా సరే, మనం ఇప్పుడు ఫిలింలో టైం అయింది లాస్ట్ మాట కాబట్టి అయ్యి ఉండొచ్చు అని చెప్తున్నాను. మన ప్రెజెన్స్ ఉంటుంది కదా, మన ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ అది చాలా చేంజ్ తీసుకొచ్చింది. చేంజ్ ఉంది కాబట్టి పెద్దింటి అశోక్ గారు ఉన్నారు, నేనున్నాను, నందు ఉన్నారు, ఇంకా చాలామంది వచ్చారు, వేణు ఉడగల గారు, డైరెక్టర్స్ అవుతున్న వాళ్ళు, రైటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లిరిసిస్టులు. మన ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ అది చేంజ్ అవుతుంది ఆ ఇండస్ట్రీ అనటానికి ఒక పెద్ద సిగ్నల్, సైన్ అది. మనం వెళ్తున్నాం, మనం మారుస్తాము, ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. అంటే నేను వచ్చి మార్చేసాను రేపు పొద్దున అనేది ప్రాక్టికల్గా అవ్వదు. ఈ ఏబీసీ ఎక్కడ డబ్బులు వస్తున్నాయి, సి థియేటర్స్ నుంచి ఎంత వస్తున్నాయి, సి థియేటర్స్ నుంచి రావడానికి మీరు ఎన్ని ఫైట్లు పెట్టారు, ఎన్ని పాటలు పెట్టారు, అవి ఆ పాటలు ఎలా పెట్టారు, ఇన్ని ఐటరేషన్స్ మధ్య రైటరు చచ్చిపోతుంది, ఆత్మను కాపాడుకోవడం కష్టం. సో వీ హ్యావ్ టు ఫైట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే మన గోల్ ఒకటి ఏం గుర్తుంచుకోవాలంటే, సినిమా ఈజ్ అ లాంగ్వేజ్ ఆఫ్, అంటే లిటరేచర్ ఆఫ్ ద ఇల్లిటరేట్స్ అని అంటారు. లిటరేచర్ ఆఫ్ ద ఇల్లిటరేట్స్ అనే వర్డ్కి ఇల్లిటరేట్స్ అనేది నేను ఒక ఆధిపత్య అహంకార టోన్లో చూసుకోకూడదు ఆ పదాన్ని. అక్కడ దాని జిస్ట్ని అర్థం చేసుకోవాలి మనం. నువ్వు ఏ విధంగా నువ్వు అనుకుంటున్నదని ఎమోట్ చేసి కన్వే చేయగలుగుతావు అనేది, ఆ బ్యారియర్ ఎప్పుడు బ్రేక్ చేయగలుగుతావు అనేది తీరుతుంది. ఏబిసి అంతే. అంటే చిన్న కొడియట్టం అని ఒక 40 ఏళ్ల క్రితం అదుర గోపాలకృష్ణన్ సినిమా. అంటే ఒక లేజీ అంటే మద్దకస్తుడు గ్రామంలో పొద్దున్నే లేచి టవల్ భుజాన్ని వేసుకొని ఊరంతా తిరుగుతూ పోయేవాడు. ఊరేగింపు జరుగుతూ ఉంటుంది, రాజకీయాలు సైమల్టేనియస్గా జాతరలు మతం జరుగుతూ ఉంటుంది. వీటన్నింటినీ ఎదుర్కొని అంటే వాటిలో పార్టిసిపేట్ అవుతూ జీవితం అంతా సంకనాగిపోయినాక ఒక దశలో పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోయినాక చేతిలో చివరికి టిప్పర్ స్టీరింగ్ పెడతాడు డైరెక్టరు. తర్వాత భార్యకు పూలమాల, పిల్లోడికి చాక్లెట్, ఇది ముగింపు. కట్ చేస్తే ఇవాళ అదే, అంటే అన్ని ఇండస్ట్రీలు అట్లే ఉన్నాయి. ఇవాళ బీరు బాటిల్ ఇచ్చి ఒక టూరిస్ట్ ప్లేసుల్లో లోయల్లో పడిపోతే సుహాసు అనడం ఇవాళ ట్రెండింగ్ అయిపోయింది. దాని మీద జయమోహన్ లాంటి వాళ్ళకి రివ్యూస్ రాశారు, మంజుబుల్ బాయ్స్, సింపుల్గా చెప్పాలంటే. అంటే ఇంత పెడదోరణ వచ్చేసింది సినిమాల్లో. అంటే ఒక బాధ్యత ఇవ్వగలిగిన సినిమా అంటే కట్ చేస్తే ఇవాళ బీర్ బాటిల్. తెలుగు సినిమా కోస్తాలో వ్యవసాయంతో పుట్టినటువంటి పెట్టుబడి అయితే ఇవాళ పెద్ద మాఫియా లాంటి పెట్టుబడితో నిర్మితమవుతున్నటువంటి సినిమాల్లో ఉండేటువంటి ఒక కల్చరు ఎట్లా పురోగమించిందో సరిగ్గా ఇవాళ అంటే తెలుగులో సమాలిటీస్గా బలగం లాంటివి ఇట్లాంటివి వస్తున్నాయి కదా. ఇట్లాంటి సినిమాల స్పేస్ ఎట్లా చూడాలి మనం? ఒక్కటండి అరవింద్ గారు, ఇలా కమర్షియల్ పాయింట్ ఉదాహరణ, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం ఉన్నది. తెలంగాణ భాషని 2010 వరకు ఫిదా వచ్చే వరకు పూర్తి స్థాయిలో ఫిదా వచ్చారు. తెలంగాణ భాషని విలన్లకు తర్వాత జోకర్లకు వాడారు. ఫిదా వచ్చింది. హీరోయిన్కు తెలంగాణ భాష వాడారు. వాడిన తర్వాత అద్భుతంగా సక్సెస్ అయింది. అప్పుడేం గుర్తించారు, తెలంగాణ భాషలో కమర్షియాలిటీ ఉంది, తెలంగాణ భాష పెడితే అద్భుతంగా ఆడతాయి అన్నాక మెయిన్ హీరోలకు బాలకృష్ణ లాంటి, చిరంజీవి లాంటి వాళ్ళకు కూడా ఇలా తెలంగాణ భాష పెట్టారు. తర్వాత ప్రాంతం, ఒక కోస్తాంధ్ర తర్వాత మిగతా ఆంధ్ర ప్రాంతంలో కల్చర్ అవి మాత్రమే సినిమాకు పనికొస్తాయి, అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఆ ప్లేసెసే అనుకున్నారు. తర్వాత అదే బలగం తర్వాత ఫిదా, ఇప్పుడు తెలంగాణ సినిమాలు వచ్చినాక తెలంగాణ ప్రాంతం కూడా ఒక కమర్షియల్ ప్రాంతమే. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అని అంటే 2010 వరకు కూడా తెలంగాణలో బతుకమ్మ పండుగ అనేది చాలా అద్భుతమైన పండుగ. అది ఒక గ్రామాలు లక్షల మంది కోట్ల మంది చేసుకునే పండుగ. అది 2010 వరకు కూడా సినిమాలోకి రాలేదు. ఇప్పుడు సినిమాలకు వచ్చింది ఎందుకంటే కమర్షియల్ పండుగ, దాన్ని చూపిస్తే కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు ఖచ్చితంగా అని అన్నప్పుడు ఒక్కటి సార్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రైటర్కు ఒక 10%, రైటర్ అనేవాడు గూగుల్ మ్యాప్ లాంటివాడు. ఎందుకంటే మనం ఫస్ట్ దారి చూపిస్తాడు, దారి చూపిస్తే మనం అది దాటేసి వచ్చినాం అనుకో ఇంకొక దారి చూపిస్తాడు, దాటేసి వచ్చినాం అనుకో ఇంకో దారి చూపిస్తాడు. అంటే వీని దగ్గర మైండ్లో మొత్తం గూగుల్ మ్యాప్లు ఉంటాయి, వీడు ఇది అని నిర్దేశించాడు. అట్లాగే ఇలా మనం ఒక కథ చూపిస్తాం, డైరెక్టర్ గారు వచ్చి అట్లా కాదండి ఇంకోటి అంటే ఇంకో మ్యాప్ చూపిస్తాడు, ఇంకో దారి చూపిస్తాడు. లేదా ప్రొడ్యూసర్ గారు వచ్చి ఇంకేదంటే ఇంకో 1000 దారులు చూపిస్తాడు గమ్యానికి, గూగుల్ మ్యాప్ లాగా. అంటే టోటల్గా ఏంటంటే రైటర్ ఒక గూగుల్ మ్యాప్,
అంటే అది ఏది కూడా దీనెంబర్నే పోవాలని చెప్పాడు, కానీ నువ్వు దాటిపోతే ఇంకోటి చెప్తాడు, దాటిపోతే దూరమో దగ్గరనో ఇంకొకటి చెప్తాడు. ఈ విధంగా తెలుగు సినిమా ఇప్పుడు చాలా ఎంత అయిపోయిందా టైం? 2 నిమిషాలు ఉందా? ఏంటంటే తెలుగు సినిమా అనేది ఇప్పుడు మంచి రోజులు. ఎందుకంటే ఇలా కరుణ కుమార్ లాంటి ఒక మంచి రైటర్ డైరెక్టర్స్ కూడా సినిమాల్లోకి వచ్చి సినిమాలు తీస్తున్నారు. అంటే దేర్ చేసి సరే నాకు రాని పోని నడవకపోని అని అనుకుంటే ఒక మంచి ఓటీటీలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఒక మంచి మంచి కథలు, తర్వాత మంచి మంచి సందేశాలను, అంటే ఒక మంచి ప్రజలకు ఉపయోగపడేటటువంటి సందేశాలను ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు కూడా ఇలా మనకు ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ ఎట్లాగే ఈ రచయితలకి కథలు పోస్ట్ చేసుకోవడానికి వచ్చిందో, సినిమాలకి కూడా ఇష్టమైన సినిమా తీసుకొని పోస్ట్ చేసుకోవడానికి వచ్చినటువంటిది. కాబట్టి మనం అట్లా కూడా ఇప్పుడు తెలుగులో ఒక మంచి రోజులు వచ్చాయి సినిమాకి. ఎవరైనా 1-2 క్వశ్చన్లు మేడం. అవునవును, అంటే ఉన్నది 60s ప్రాంతం వేరు. తర్వాత ఓకే పాటలు చూయించారు, అదే పాటలు చూయించారు. ఇక తర్వాత కనుక అంటే దాని చుట్టూ జరిగేటటువంటి దాని చుట్టూ అది పాటలో చూయించినారు. దాని చుట్టూ జరిగే సంస్కృతి కానీ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇక్కడ చెప్పుకోలేదు, కానీ అటువంటి సందర్భాల్లో చాలా వాటిని మేము చేసి ఇవి రాయం ఇట్లు ఉండాలని ఖచ్చితంగా మేము నిలబడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కుటుంబరావు గారు చాలా అద్భుతమైనటువంటి సినిమాలు తీస్తారు. ఒక్కటే మేడం, ఒక చోట యాక్సిడెంట్ అయ్యి 200 మంది ఒక బస్సులో ప్రయాణం చేస్తే ఒక చోట యాక్సిడెంట్ అయ్యి ఒక 100 మంది చనిపోయి 100 మంది బతికితే దాన్ని 2 రకాలుగా చెప్తారు. దారుణమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది కానీ 100 మంది అందులోంచి బతికారు అని ఒకటి చెప్తాడు. దారుణమైన యాక్సిడెంట్ జరిగింది 100 మంది అక్కడికక్కడి చచ్చిపోతారని ఇంకొకటి చెప్తారు. మేము ఆశావాహకంగా దారుణమైన యాక్సిడెంట్ జరిగింది కానీ 100 మంది బతికి బయటపడ్డారు అని చెప్తాం. అంత ఆ స్కోపు అంతవరకు ఉంటుంది. తర్వాత మీరు అన్నట్టుగా ఖచ్చితంగా నిలబడాలి కూడా మనందరం. కాకపోతే ఏంటంటే నిలదొక్కుకోవాలి. నిలబడాలి అని అంటే ముందుగా మనం నిలదొక్కుకోవాలి. నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మేము ఇక్కడ ఉన్నాము అంటే వితౌట్ ఫైట్ అని ఎవరు ఎజ్యూమ్ చేసుకోకండి. ఎవరు అంటే నేను మీకు చెప్పట్లేదు. ఎంత ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ మీద ఒక ఫిలిం తీయాలి అని అంటే అది మోస్ట్ నెంబర్ ఎక్కువ మందికి చేరాలి, ఎక్కువ మంది అది గర్గర్కి కహానీ లాగా మాట్లాడుకోగలగాలి అంటే దానికి కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. దాన్ని లవ్ స్టోరీ ఫిలిం దాన్ని తీసుకురావడానికి దానికి మనం రాస్తున్నప్పుడు అభిప్రాయాలు రాస్తున్నప్పుడు ఇలా ఉండాల్సింది సినిమా, ఇలా ఉండాల్సింది అనేది నేను రివ్యూస్ ఏమన్నా నేను వర్క్ చేసిన ఫిలిమ్స్ మీద చదివినప్పుడు నాకు క్లియర్ అవగాహన ఉంటుంది. అది అవగాహన లేక ఈ పని చేయలేదు. మేము అక్కడ ఫైట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ మాత్రం వస్తుంది అనేది అదే సాహిత్యకారుల సినిమాలకు చేయగలిగింది, అదే సినిమా మార్చగలిగేది. మేము ఆ ఫైట్లో ఉన్నాం, చేస్తున్నాము. డిఫరెన్స్ కనిపిస్తుంది కూడా గతం కంటే ఇప్పటికి కూడా. చేసి తీరుతాం. కొత్త వాళ్ళు రావడం ఇంకొంచెం చేయి.